వింటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. వెల్కమ్ టు ఖతర్నాక్ కామెడీ న్యూస్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. పర్లేదు, నువ్వు కంటిన్యూ చేయి. వార్తలు ఏముంది, రేపు పొద్దున వాళ్ళు పేపర్లో చూసుకుంటారులే. నువ్వు కంటిన్యూ చేయి. నీ మేకప్ తగలేయా, వెయిట్లెస్ ఏంటో చెప్పావు. సిటీలో భారీ వర్షాలు పడే సమయంలో మీరు బయటికి వెళ్తే తడిసిపోతారని హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ నిపుణులు. ఏంది వర్షంలో బయటకు వస్తే తడిసిపోతారా? గా విషయం మాకు తెలియదారా? నీ అయ్యా గివేం వార్తలరా బై? నీకేమైనా వినిపించిందా? నాకేం వినిపించలేదు. నాకు కూడా వినిపించలే. కంటిన్యూ చేయి. ఫిలిం ఇండస్ట్రీపై మత్తుమందు మరక. ఆ మరకని XXX సబ్బుతో కడిగినా పోదంటున్న నిపుణులు. నగరంలో డ్రగ్స్ మాఫియా కలకలం సృష్టిస్తుంది. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు పోలీసులు నోటీసులు అందించారు. మరింత సమాచారం మా రిపోర్టర్ ముత్తురామన్ అందిస్తారు. ముత్తు, అక్కడ ఎలా ఉంది? ఇక్కడంతా బాగానే ఉంది. అది కాదు ముత్తు, అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పు. ఇక్కడ పరిస్థితి అంతా బాగానే ఉంది. ఒరే ముత్తుగా, ఒళ్ళెలా ఉందిరా? సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా సంబంధించిన వార్తలు చెప్పరా అంటే బాగానే ఉంది, బేషుగ్గా ఉందంటా వింటరా ఉడతమాలా. అయినా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం వస్తుంది కదా, దాని గురించి చెప్పు ముత్తు. ఇందాక నేను టీవీ 420లో చూశాను. హీరోయిన్లను కూర్చోబెట్టి స్టూడియోలో గంటలు డిస్కస్ చేస్తున్నారు. మన టీవీలో పనిచేస్తూ టీవీ 420 గురించి చెప్తావేంట్రా చెంబు మోహన్ నాయన? నువ్వు కూడా ఎవరినొకరిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయి. ఇక్కడే మీరు నన్ను తక్కువ అంచనా చేశారు. నేను ఆల్రెడీ ఒక హీరోని పట్టుకొచ్చా. అట్నా? హీరోని తీసుకొచ్చావా? ముందే చెప్తే ఒక ప్రోమో వేసి రోజంతా వేసేవాళ్ళం కదరా. వెరీ గుడ్. అట్లా చెప్తే ఇట్లా అలిగిపోతావు. నువ్వు మగాడివిరా ముత్తు. ఏంటి అలా సిగ్గుపడుతున్నా? వాడు మగాడు కదా. ఇక్కడ ఇష్యూ నా మగతనం గురించి కాదురా, ఆ హీరో మగతనం గురించి. అదే ఆ హీరో మీద వచ్చిన ఇష్యూ గురించి, ఆరోపణ గురించి అడుగుదాం. ఓకే ఓకే ప్రొసీడ్. సార్ ఒక్కసారి ఇట్రండి సార్. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి సార్, డ్రగ్స్ కేసులో మీ పేరు కూడా బయటకు వచ్చింది. మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు డ్రగ్స్? సార్ స్పెట్స్ తీయండి సార్, ఎక్స్ప్రెషన్ కనపడట్లేదు. 5,000 స్పెట్స్ అయ్యా, ఏమనుకుంటున్నావు? సార్ దానిపైన స్టిక్కర్ తీయండి సార్, కనిపిస్తుంది నేను చాలా క్లియర్. అబ్బా, స్టిక్కర్ తీయమని చెప్పాను కదా, ఇప్పుడు చూడు ఎలా ఉందో. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఇప్పుడు అక్కడ ఎవరు లేని కాదు, ఇప్పుడు మీరున్నారు. ఏంది ఇంటర్వ్యూలు, ఏంది క్వశ్చన్లు అంటే దున్నపోతు మొక్కల్లో ఉన్నావు, పని చేసుకుని బతకొచ్చుగా. ఏంది ఇంటర్వ్యూలు అంటే మీరు ఊరుకోరుగా. ఇది కూడా అంతే. అనవసరం ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. ఓకే, ఇది అడుగుతున్నారు సార్. ఇప్పుడు మెయిన్ ఇష్యూ గురించి మాట్లాడదాం. డ్రగ్స్ మాఫియాలో మీ పేరు కూడా బయటకు వచ్చింది. మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారని దాని గురించి అడుగుతాం. మీరు చెప్పలేదు యాక్చువల్లీ. సార్ కెమెరా అక్కడ ఉందండి, అక్కడ. యాక్చువల్లీ యూనో ఐఎమ్ ఏ బిగ్ సెలబ్రిటీ. రీసెంట్గా ఒక మూవీ కూడా చేశాను, చూసారా మీరు? సార్ సినిమా పేరేంటి సార్? కొరికి చంపుతా. అదేంటి సార్ సినిమా పేరు ఎలా అంటారు? కంగారు పడమాకయ్యా, అది నా సినిమా పేరే. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా షూటింగ్ మొత్తం జింబాంబే. ఏది జింబాంబేలో తీసాం. చాలా బాగా వచ్చింది. సార్ మీరు ఇంక ఇలాంటి సినిమాలు ఏవేవి చేస్తున్నారు? నీ బొంద పిసుకుతా, రక్తం తాగుతా, మక్కిలేరు కదంతా ఇలా ఫుడ్ నా కొడక. అరే అదేంటి సార్ సినిమా గురించి ఎట్లా మాట్లాడతారు? కంగారు పడకయ్యా, అవన్నీ నా సినిమా పేర్లే. ఓ సినిమా పేర్లా? మీలాగే మీ సినిమా పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 1 minute. ఇంతకీ మీ పేరేంటి సార్? నా పేరేందో తెలియకుండానే ఇప్పుడు దాకా నన్ను ఇంటర్వ్యూ చేసావా? అసలు నీకు ఉద్యోగం వచ్చింది? సారీ సార్, మర్చిపోతాం కదండి, మర్చిపోయాను. వాళ్ళు ఎవరు గుర్తు? హీరోలు అలా లాకపోతున్నారు ఎందుకు? వాళ్ళు టీవీ 39 వాళ్ళకి సినిమా వాళ్ళు ఎవరు డిస్కషన్ కోసం దొరకకపోతే, ఎవరిని ఒకరిని తీసుకురాకపోతే వాళ్ళ జాబ్ ఉద్యోగం పీకేస్తానంట. అందుకే పట్టుకుని పోయారు. నువ్వు అక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి ఎవరినో పట్టుకురా పో. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. నా దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో 10 మంది హీరోయిన్ల పేర్లు ఉన్నాయి. అవునా?
అలాంటి విషయాలు మనకు కావాలి. ఆ పేర్లు చెప్తే మన ఛానల్ రేటింగ్ ఎక్కడికో 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 వెళ్ళిపోద్ది తెలుసా? ఈ విషయం మనకు కావాలి. లిస్ట్ ఏంటి త్వరగా చెప్పు. అందుకే కదా నేను పెట్టుకుంది. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ కూడా పోస్ట్ పోన్ చేస్తా. ఇప్పుడే లిస్ట్ పట్టుకొస్తా, ఇక్కడే ఉండే. టాటడాయ్, ఇదిగో లిస్టు. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమయ్యే లిస్ట్ ఇది. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా షాక్ అయిపోతారు ఈ పేర్లు వింటే. మీరు కూడా షాక్ అయ్యే పేర్లు దీంట్లో ఉన్నాయి. అయితే చెప్పు ముత్తు, తొందరగా చెప్పు, తొందరగా. చెప్పేస్తున్నా, ఇదిగో ఇదిగో ఇదిగో. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైపోయే షాకింగ్ న్యూస్ ఇది. నీకేమైనా అనిపించిందా? నీకు రేయ్, నువ్వు చెప్పింది అర్థమై సావట్లేదురా, క్లియర్గా చెప్పు. సార్, అందరికీ అర్థమయ్యేలా బాగా చెప్తున్నాననే కదా మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకుంటున్నారు. చూడండి, మళ్ళీ చెప్తా. ఇవే ఉన్న పేర్లు. బాగా చెప్పాను కదా సార్. రేయ్, నువ్వు అక్కడే ఉండమ్మా, నేను వస్తున్నా. నువ్వు అక్కడే ఉంటా. నువ్వు అక్కడే ఉండు. నేను అక్కడే. ఏడు ఒక్క నిమిషం మైకి అమ్మా, ఒక్కసారి ముందుకురా. ఇక్కడ ఒక్క చిన్న పని ఉంది నీతో, చిన్న పని ఉంది. రేయ్, మైక్ తీసుకొచ్చి బండి మీద పెట్టి మాట్లాడుతుంటే ఒక్క మాట నా వినిపిస్తుందారా మాకు? నువ్వు చేయబట్టి ప్రోగ్రామ్స్ అన్నీ పోస్ట్ పోన్ చేసామా? నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క అర్థం కాలేదు. అమ్మ ముత్తు, కిందేదో పడింది చూడు. ఏది? పారిపోయాడు ఎదవా. ఇటువంటి బ్రేకింగ్ న్యూస్ కావాలంటే చూస్తూనే ఉండండి ఖతర్నాక్ న్యూస్. కెమెరామెన్ రాముతో ప్రవీణ్. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.